వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూసాం నిన్న మొన్నటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధ వాతావరణం కొనసాగింది. మన పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి రాకెట్ డ్రోన్లను కావచ్చు, రాకెట్ లాంచర్లు కావచ్చు, మిసైల్లను కావచ్చు, మన భారత సైనికులు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, త్రివిధ దళాలు చాలా ధీటుగా తిప్పికొట్టాయి. బార్డర్లో పనిచేస్తున్నటువంటి మన సైనికులు నిద్రాహారాలు మానేసి దేశం కోసం, దేశ రక్షణ కోసం పాటుపడ్డారు, కృషి చేశారు. అయితే ఈ మన దేశానికి సంబంధించిన సైనికులు దేశ సరిహద్దుల్లో విధుల్లో ఉంటే వాళ్ళకి సంబంధించిన భూములను కొంతమంది అక్రమార్కులు తప్పుడు పత్రాలతో వాళ్ళ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఘటనలు చాలా మనకు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో కూడా రీసెంట్గా ఒక సైనికుడు భూమి కబ్జా చేస్తే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తెలంగాణలో కూడా సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట మండలానికి సంబంధించి చౌదరిపల్లి అనే గ్రామంలో ఒక సైనికుడికి సంబంధించిన భూమి కబ్జా అయినట్టు నేరుగా ఆ సైనికుడే ఓ వీడియో ద్వారా ప్రపంచాన్ని మొత్తం చాటాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, బొంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట్ డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. చూసాం కదా, జమ్మూ కాశ్మీర్లో బార్డర్లో పనిచేస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్న ఒక జవాను తన ప్రాణాలను దేశం కోసం పణంగా పెట్టి అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ భూమి కబ్జా గురైంది. కబ్జా గురైన ఆ భూమి ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ తమ్ముడు విఆర్ఓ. అందుకే ఎంఆర్ఓని కలిసిన, ఆర్డీఓని కలిసిన, కలెక్టర్ని కలిసిన రికార్డులు మొత్తం వాళ్ళకే ఫేవర్గా ఉన్నాయి. నిజానికి అది మా సొంత భూమి అని ఈయన రామస్వామి ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ వీడియో వెళ్ళే వరకు మీరు షేర్ చేయండి అని ఒక వీడియో రిలీజ్ చేశారు. నిజంగా అసలు ఏం జరిగింది, ఆ భూమి ఎట్లా వచ్చింది వీళ్ళకు, వాళ్ళు ఎట్లా కబ్జా గురైందో మనం ఒక్కసారి రామస్వామికి ఫోన్ చేసి నేరుగా అడిగే ప్రయత్నం చేద్దాం. హలో హలో సార్, చెప్పండి. రామస్వామి గారు, నేను కరుణాకర్ అని పల్లవి మీడియా నుంచి మాట్లాడుతున్నాను. మీ వీడియో చూసాము. మీ వీడియో చాలా బాధాకరం. అది మీరు బార్డర్లో విధులు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ మీ భూమి కబ్జా కావడం, దీని మీద అధికారులకు సైతం ఏం చేయలేకపోవడం బాధాకరం. అసలు ఆ భూమి మీకు ఎట్లా వచ్చింది సార్? సార్, ఇది మేము 30 years కింద కొన్నాం సార్. మేము అది ఎవరి దగ్గర కొన్నారు? గొల్ల కుర్మల్ అని యాదవ్స్ దగ్గర. ఓకే సార్, 30 years దగ్గర కింద కొన్నాం. సాదా పైన మన కింద ఓకే కొన్న తర్వాత అయితే అది ఒక 3 ఎకరాల 9 గుంటలు సార్, మొత్తం టోటల్ అది ల్యాండ్. ఓకే, 3 ఎకరాల 9 గుంటలు. సార్, 3 ఎకరాల 9 గుంటలు. ఎకరా 32 గుంటలు ముదిరాజు వాళ్ళు తీసుకున్నారు, మా పక్కన వాళ్ళు. ఏది ఇందులో నుంచి? ఇందులో నుంచే. అంటే మీరు అమ్మారు? మేము అమ్మలే, వేరే వాళ్ళు వేరే అమ్మారు వాళ్ళకు, వేరే వాళ్ళు. ఓకే, మీ పక్క పండు వాళ్ళు ఎకరం? ఇగో సార్, 3 ఎకరాల 9 గుంటల ల్యాండ్ అది వేరే వాళ్ళది. అందులోకెళ్ళి సగం ముదిరాజు వాళ్ళు తీసుకున్నారు సార్. ఓకే, ఇందులో నుంచి 1 ఎకరా 16 గుంటలు మేము కొన్నాం. ఓకే ఓకే 1997 లో. అయితే వాళ్ళు ముదిరాజు వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, కానీ మా తాత అప్పుడు తెలియదు కదా సార్. మా తాతకి ఏం తెలియక మా తాత అప్పుడు చేయించుకోలేదు. ఓకే, అయితే మేమే దున్నుకుంటున్నాం కదా, ఇక మేమే తర్వాత చేయించుకుందాం అందరూ. మా తాతకి 4 ఆడపిల్లలు అండి అప్పుడు. ఓకే, ఖర్చు ఇప్పుడు ఎందుకు తర్వాత చేయించుకుందాం అని కొంచెం డీలే అయిపోయింది సార్ మాది. అయిపోయిన తర్వాత ఈ మధ్యలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పడ్డది కదా సార్. అవును, మాకు రావట్లేదు.
రావట్లేదని మేము చెక్ చేసేసరికి మళ్ళీ అంటే మా పేరు మీదకి వాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ముదిరాజు వాళ్ళు. అరే అంటే ఇప్పుడు మీకు అమ్మిన వాళ్ళు వాళ్ళ పేరు మీద లేదు, ఈ మీకు తెలియకుండానే ఈ ముదిరాజు వాళ్ళు చేసేసుకున్నారు సార్. మా తమ్ముడు విఆర్ఓ, ముదిరాజు వాళ్ళ తమ్ముడు. అరే విఆర్ఓ అయి ఆయన మొత్తం మా రికార్డులలో పహానీలో మా పేరు మొత్తానికి లేకుండా ఏం లేకుండా వేసేసి మొత్తం వాళ్ళ పేరు మీదకి వాళ్ళ అన్నదమ్ముల పేరు మీదకి ఎక్కించింది సార్ మొత్తం టోటల్ గా. ఇది ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళకు? వాళ్ళకి సార్ సాదా పైన వచ్చినప్పుడు సార్ ఇది అంటే 97లో కదా మీరు కొన్నది? మేము కొన్నప్పుడు వాళ్ళు 2004లో ఎక్కించుకున్నారు సార్ అది. 2004. ఓకే. అయితే నేను విలేజ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు సార్ ల్యాండ్ ఎవరిది అని, అంతే ప్రతి ఒక్కరు చెప్తారు అది. అయితే నేను లీవ్ మీద వచ్చినప్పుడల్లా ఇదే రోజు వచ్చినప్పుడల్లా ఇదే పెద్ద మనుషుల గ్రామ ప్రజలను పిలిపించి సర్పంచ్ పిలిపించి అడిగిస్తే రావట్లేదు. వాళ్ళ పెద్ద మనుషుల దగ్గరికి వస్తలేరు. రావట్లేదు. మేము ఎందుకు వస్తాను, రాను, అది ల్యాండ్ మాది, అది మా తాతల నుంచి వచ్చింది, అది మేము రాము అని కొట్టేసింది సార్ అది. ఓకే. ఇప్పుడు మన కలెక్టర్ దగ్గర పోయి, మన ఆర్టీఓ దగ్గర పోయి, ఎంఆర్ఓ దగ్గర పోతే రెస్పాన్స్ ఎట్లా ఉంది? మా నాన్న మా తమ్ముడు వెళ్ళారు ఆర్టీఓ దగ్గరికి. ఆర్టీఓ దగ్గరికి వెళ్తే అయితే ఆర్టీఓ ముదిరాజ్ అంట. అయితే వీళ్ళు ఆల్రెడీ ఆర్టీఓని కలిసిండు. వాళ్ళు విఆర్ఓ రమేష్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు విఆర్ఓ సార్. రమేష్ ప్లస్ వాళ్ళ మిస్సెస్ విఆర్ఏ ప్లస్ వీళ్ళందరూ కలిసి పోయి ఆర్టీఓకు డబ్బులు ఇచ్చిరా మరి తెలియదు సార్ ఏమో, ఇచ్చేసి ఆయన వచ్చేసారు. తర్వాత మా నాన్న మా తమ్ముడు వెళ్ళిన తర్వాత అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇటు మాట్లాడింది సార్, మీరు బయటకు వెళ్ళండి, మీరు ఇక్కడ చూసుకోరు, మీరు కోర్టులోకి వెళ్ళరు అని. చూడండి, దేశం కోసం ఆడ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతూ ఉంటే ఇక్కడ ఒక సైనికుడికి కనీసం న్యాయం జరగకపోతే ఎవరు జరుగుతుంది? వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మంత్రులు వెంటనే దీని మీద విచారణ చేయించాలి. నిజమైన భూమి ఎవరిది, ఎవరు ఎక్కడి నుంచి? ఇప్పుడు కబ్జాకి మీరే ఉన్నారు దాని మీద? సార్ మేము సార్ 30 years నుంచి కబ్జాకి మీరే ఉన్నారు. ఇప్పుడు మీరు సాదా బైనామాల పేపర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని కారణంగా వాళ్ళు తెలివితో చేయించుకొని మీ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. మరి దీని మీదకి ప్రజావానికి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారా మీ కుటుంబం? మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తుంది కదా, పూలే ప్రజాభవన్. వెళ్ళినా సార్ నేను. ఏమన్నారు? కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళినా సార్, 2 times వెళ్ళినా. వెళ్ళిన తర్వాత అదేమో కలెక్టర్ సార్ ఏమన్నా అంటే డైరెక్ట్ కలిసిన సార్ కలెక్టర్ ని. కలిస్తే అది మేము ఏం చేయలేం బాబు, అది సాదాబాయి నచ్చినప్పుడు మీరు చూసుకోరు, అది నాకేం తెలియదు అని చెప్పాడు సార్ కలెక్టర్. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది సార్ సర్టిఫికెట్లు. ఓకే. ఇప్పుడు భూభారతి చట్టం తెచ్చింది అని చెప్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఈ చట్టంలో ఏమైనా దానికి వెసులుబాటు ఉందా లేదా అనేది ఎవరైనా కనుక్కున్నారా? ట్రై చేస్తున్నాం సార్. ఇంకేడా సార్ నాకు లీవ్ దొరకట్లేదు. నేను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినా సార్ మొన్న 15 days బ్యాక్. అవును. ఇప్పుడు మీకు జవాన్లకు అందరికి లీవ్లు క్యాన్సిల్ చేసి అందరిని అక్కడ రప్పించారు. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు మరి రీసెంట్ గా నేను నిన్న వచ్చిన సార్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ కి. అక్కడ నుంచి లీవ్ దొరకట్లేదు, వద్దాం ఇంటికి రావట్లేదు. ఓకే. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నావు ఫైనల్ గా? సార్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా సార్, నా ల్యాండ్ నాకు ఇప్పించగలని కోరుతున్నా సార్. దీని మీద విచారణ జరిపించాలి. మీ గ్రామం పోయి నిజంగా వాళ్ళు ఉన్నారా సార్? సార్ అంతే కదా. ఇప్పుడు అధికారులు, ఏ అధికారులైనా రాష్ట్రం నుంచి కొంతమంది రెవెన్యూ అధికారులు వెళ్ళి, అక్కడ లోకల్ అధికారులు కాకుండా రాష్ట్రం నుంచి వెళ్ళి నిజంగా అతను భూమి కొన్నారా, ఆ భూమి ఆయనదైనా కాదా ఎంక్వైరీ చేయించి. ఇప్పుడు సాదా బైనామాలు మీరు రాసుకున్న తెల్ల కాగితం పేపర్ మీ దగ్గర ఉందా? ఉన్నాయి సార్ మా దగ్గర. ఓకే. ఇప్పుడు ఆ ఆధారం చూపించైనా కనీసం తనకు న్యాయం చేయాలని జవాన్ రామస్వామి మనకు మీడియా ముఖంగా కోరుతా ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా, స్పందించలేదా? ప్రజలారా మీరు చూస్తున్నారు కదా, మీరు కింద కామెంట్ చేయండి. ఒక జవాను ప్రాణాలకు తెగించి జమ్మూ కాశ్మీర్లో దేశం కోసం పోరాడుతూ ఉంటే ఆయన భూమికి రక్షణ లేకుంటే ఎట్లా? ఇప్పుడు ఆయనకు లీవ్లు ఉండవు, వీళ్ళకు ఫాదర్సు, వీళ్ళ తండ్రులు తాతలకు అవగాహన లేక రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అంత మాత్రాన వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎట్లా? దాన్ని అధికారులు సమర్థిస్తే ఎట్లా? ఈ అధికార వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఎవరి కోసం? ఒక జవాన్ను దేశం కోసం పోరాడుతూ ఉంటే ఆయనకి న్యాయం చేయలేని ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఎందుకున్నట్టు? ఇట్లాంటి అన్ని ప్రశ్నలకు మీరు కూడా కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ జవాన్కు న్యాయం జరగాల్సిందే. దానికోసం పల్లవి టీవీ కూడా పోరాడుతుంది. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. ఓకే జవాన్ గారు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. జై హింద్ సార్. జై హింద్. ఓకే, చూసాం కదా ఆయన ఆవేదన ఎట్లా జరిగింది, వాళ్ళకు ఎట్లా కొన్నారు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు ఎట్లా కొట్టేశారనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజలారా మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోను కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ జవాన్కు న్యాయం జరిగే వరకు మనం పోరాడుతూనే ఉందాం.